ఇది ఈ వీడియో బయట నుంచి రావాలి. ఓకే ఎన్టీఆర్ జై ఒకసారి ముందుకు తీయాలి కొంచెం జస్ట్ ఇది మరి ఎవరికి ఎక్కాలి ఇతను ఫోన్ పడిపోతుంది, దానికి ఆయన జెండా ఊపట్లేదు జెండా ఊపట్లేదు అందుకనే ఆగేది. జెండా బస్సు పడాలి మీకు తీసిన వేస్ట్ మీకు అర్థం కాదు దేనికి ఊపారో తెలియదు. సార్ వెనక్కి పెట్టింది అలా పెట్టింది అందరికీ నీకు వస్తుంది. కొంచెం మీదకి ఎత్తితే బాగుంది సార్. అది కటింగ్ ఉంది. అక్కడే ఉండమండి బస్సులో ఉన్నారు రాజుగారు వెళ్ళండి బస్సులో దిగులండి బస్సు ఎక్కున్నారు మొత్తం కూర్చుడిపోతుంది కింద మొత్తం. ఇబ్బంది పెట్టేస్తున్నాం. నమస్తే సార్. కష్టాలున్నా సరే ఇబ్బందులున్నా సరే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో మాటిచ్చాం, రేపు అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే 3,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తాం. ఈ పెన్షన్ కూడా ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలు పాత బకాయిలు, జూలైలో 4,000 కలిసి 7,000 ఇస్తామని చెప్పాం. ఆ 7,000 రూపాయలు చాలా మంది నమ్మలేదు. ఇది ఒక ఎలక్షన్ గురించి మాట్లాడినటువంటి మాట అని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం జూలైలో ఒక్కొక్కరికి 7,000 ఇచ్చి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక్క పెన్షన్ కూడా తీయకుండా అందరికీ అందించినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. రెండవది, ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో పేదవాడికి కడుపు నిండా తిండుండాలని, పేదవాడు కష్టాల్లో పడకూడదని 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఆ రోజు దుర్మార్గమైనటువంటి వ్యక్తి పేదవాడి కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా ఇష్టం లేక అన్నా క్యాంటీన్లన్నీ కూడా తీసేశారు. అది చాలా ప్రాధాన్యత కార్యక్రమం అని
220 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం చేశాం. గతంలో కట్టిన భవనాల్లో అసాంఘిక కార్యక్రమాలు నడిపారు. కొన్ని దగ్గర పలింగమాలిన ఆఫీసులు పెట్టారు. హైజెనిక్ గా కట్టినటువంటి మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ విధ్వంసం చేశారు. అన్నీ ఒకేసారి చేయలేమని మొన్న ఆగస్టు 15వ తారీఖున 100 అన్నా క్యాంటీన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించాం.